హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈ స్వామి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. విజయవాడలో ఉండి మనకు కూడా కొన్ని తెలియని గుళ్ళు అయితే ఉంటాయి కదా, మాకు చాలానే ఉన్నాయి. అందులో రీసెంట్గా ఈ మధ్య మేము ఇన్స్టా రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి తెలుసుకున్నాం అనమాట. నేను ఆల్రెడీ ఈ గండాలయ స్వామి గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. మేము ఆ వీడియో చూసి వెళ్ళి మా కోరికను ఒకటైతే చెప్పుకున్నాం. అది మాకు నెరవేరింది. వితిన్ డేస్ అనే చెప్పుకోవచ్చు. అయితే అమావాస్య రోజు మాత్రమే తీస్తారు కాబట్టి నెక్స్ట్ అమావాస్య వరకు వెయిట్ చేసాము. శివరాత్రి వచ్చింది, వెళ్ళడానికి కుదరలేదు. అంటే వేరే ఊరు వెళ్ళడం వల్ల మాకు కుదరలేదనమాట. అందు గురించి అని చెప్పి ఈ మంత్లో వచ్చే అమావాస్యకి, అంటే మనకి మార్చ్లో అమావాస్య వెళ్ళింది కదా, ఆ అమావాస్యకి అయితే వెళ్ళామన్నమాట. మాకు మళ్ళీ మీకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అంటే అందరి కోరికలు నెరవేరాలా అని కాదు, మాకు టైం వచ్చిందేమో, టైం వచ్చినప్పుడు ఆ గుడికి వెళ్ళాలని అనిపించిందో మరి ఏంటో అన్నదైతే కనుక నాకు తెలియదు అనమాట. మేము అలా వెళ్ళాం. ఇది మనకి ఎయిమ్స్ మంగళగిరి ఉంటుంది కదా, అక్కడైతే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనకి అమావాస్య రోజు మాత్రమే బళ్ళు పైకి అలౌ చేస్తారు. ఎయిమ్స్ మంగళగిరి వెళ్ళే దారిలో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఆటో స్టాండ్స్ ఉంటాయి. మనకు ఆ మంగళగిరికి వెళ్ళే హైవే ఏదైతే ఉంటుందో అక్కడ అది కూడా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మనకి చిన్నగా మనం మంగళగిరికి వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్లో అయితే కనుక ఉంటుంది. మీకు ఇక్కడ అడిగినా చెప్తారు. కొండపైన గండాలయ స్వామి ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎలా అంటే చెప్తారనమాట. ఇక్కడికి ఇలా పైకి ఓన్లీ బళ్ళని అమావాస్య రోజు మాత్రమే, టూ వీలర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. మిగతా ఏ వీలర్స్ని అలౌ చేయరనమాట. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అమావాస్య రోజే. ఈ కొండ ఎక్కడానికి ఏ టికెట్ ఉండదు, ఏ ఛార్జెస్ ఉండవు. మీకు అనదర్ వే కూడా ఉంటుంది. అది మెట్ల మార్గం. అది మనకి మంగళగిరి నరసింహస్వామి ఉన్నారు కదా, ఆయన టెంపుల్ దగ్గర నుంచి అయితే కనుక మెట్ల మార్గానికి ఉంటుంది. ఇక్కడ వెహికల్ మీద వెళ్ళినప్పుడు వెహికల్ కండిషన్ అనేది బాగుందా లేదా అని చూసుకోండి. మ్యాక్సిమం 2 మెంబర్స్‌కే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ మెంబర్ ఎవరైనా ఎక్కినా కూడా ఈ అప్పు చాలా ఎక్కువగా ఉందన్నమాట. మనకి బండి మధ్యలో ఎక్కడైనా ఆగినా ప్రాబ్లమ్ అయితది. మేము మా బుడ్డోడితో కలిపి ముగ్గురు వెళ్ళాం. మధ్యలో ఎక్కలేకపోతుందని, అంటే స్టార్టింగ్‌లో కూడా ఎక్కలేదనమాట. ఎక్కలేకపోతుందని నేను దిగి కొంచెం సేపు నడిచి అంటే ఉన్నప్పుడు నడిచి తర్వాత మళ్ళీ పైకైతే ఎక్కాం. ఇలాగే ఒకవేళ బండి ట్రబుల్ ఇచ్చిందనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. మీకు చూపిస్తున్నాను కదా, వెళ్ళే దారి చూపిస్తా, అలాగే డౌన్ దిగేటప్పుడు కూడా చూపిస్తా. మీకు ఒకవేళ వీడియోలో సింపుల్గా అనిపిస్తుందేమో కానీ ఎక్కేటప్పుడు బండి కండిషన్ కూడా బాగుండాలి. అలాగే డ్రైవింగ్ చేసినప్పుడు ఏదో స్టార్టింగ్లోనే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళొద్దు. అలా వెళ్తే మన వల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అది కూడా ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్పులు వచ్చినప్పుడు చక్కగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నడిచి అంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళగలము అన్న వాళ్ళకి ఓకే. అలాగని ఈ దారిని మెట్ల మార్గం కింద ఎంచుకొని ఈ దారి నుంచి వెళ్ళాలంటే నడవడానికి అప్పు చాలా ఎక్కువగా ఉంది. మనకి 1 మీటర్ నడవాలి అని అన్నా కూడా 1 కిలోమీటర్ నడవాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. అంత అప్పు ఉంది. నేను కొంచెం దూరం నడవడానికి కూడా అంటే ఆవేశం వచ్చేస్తుంది అనమాట. ఎత్తు ఎక్కాలి కదా, ఎక్కలేము. అలాగే మీరు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేసుకోండి. మీకు కొండపై ఎక్కేంత వరకు కూడా అసలు ఇక్కడ ఏమీ ఉండవన్నమాట. అందు గురించని సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఓన్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. అలాగే సమ్మర్ స్టార్ట్ అయింది, అక్కడ టెంట్ అనేది ఏమీ ఉండదు స్వామికి. గుడిలా ఉన్న కొన్ని చెప్పులు తీసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కాలు కాలకుండా ఉంటాయి కదా, ఆయన దగ్గర అవి ఏమీ ఉండవన్నమాట. కాబట్టి ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా వెళ్ళడానికి స్టార్ట్ చేయండి. మార్నింగ్ 6 నుంచి అయితే కనుక టెంపుల్ ఉంటుంది. ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. తర్వాత కొండపైకి కాబట్టి ఎక్కనివ్వరు అనమాట. అందు గురించి టైమింగ్స్ చూసుకోండి. అలాగే ఎండను కూడా చూసుకోండి. మేము మార్నింగ్ 8కే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పటికే ఎంతమంది జనం ఉన్నారన్నది చూపిస్తా. మేము ఫిబ్రవరి కాదు జనవరిలో వెళ్ళాం. జనవరిలో వెళ్ళినప్పుడు జనవరిలో వెళ్ళినప్పుడైతే కొంచెం మేము 11:30కి వెళ్ళాం మార్నింగ్. కానీ ఇప్పుడు మాత్రం మార్నింగ్ 8కి మేము అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. అంత ఎర్లీగా అయితే వెళ్ళాము. మనకి నెక్స్ట్ ఉగాది ఉంది కాబట్టి ఉగాది వేపు చాలా ఉంది. వేపు వచ్చేటప్పుడు కూడా కోసుకొచ్చి ఉన్నాం అనమాట. మనకి ఇక్కడ పైకి ఎక్కి చూస్తే విజయవాడ వ్యూ అంతా కనిపిస్తుంది. అంటే మంగళగిరి దగ్గర నుంచి మనకి స్టేడియం కానీ
గుడి కానీ, పానకాల స్వామి గుడి ఉంటది కదా! ఆ గుడి కానీ అన్నీ కనిపిస్తది. ఈ స్వామికి విగ్రహ రూపం అంటూ ఏమీ ఉండదు. ఓన్లీ జ్యోతి, అఖండ జ్యోతి ఏదైతే ఉందో ఆ అఖండ జ్యోతి మాత్రమే. 365 రోజులు ఈ జ్యోతి వెలుగుతది. ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందైతే ఇప్పుడు ఉన్న టెంపుల్‌కి పైన అదే అఖండ జ్యోతికి పైనున్న గోపురం లాంటిది అంటే మనకి హౌస్‌లా కనిపిస్తా ఉంది చూసారా? అది కూడా ఏమీ లేదు. ఓన్లీ జ్యోతే ఉండేదంట. ఈ జ్యోతి దగ్గర నుంచి మనకి పానకాల స్వామికి కనెక్షన్ ఉంటది. అంటే ఆ మెట్ల మార్గం ద్వారా మనం కిందకి దిగామనుకోండి పానకాల స్వామి ఉంటారనమాట. మరి అక్కడికి ఇక్కడికి ఇంటర్ కనెక్షన్ ఏంటి అన్నదైతే గనక దాని వెనకాల ఉన్న రహస్యం అనేది నాకేం తెలీదు. ఈ గండాలయ స్వామి మాత్రం వచ్చి మన కోరిక ఏదైనా ఎవరైనా ధర్మబద్ధమైన కోరిక ఎవరిదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతది కదా! మేము మార్నింగ్ 8కి అక్కడ రీచ్ అయిపోయామని చెప్పాను కదా! 8కి ఉన్న క్రౌడ్ అది ఇంకా పెరిగే కొద్దీ ఉంటున్నారు. అంటే ఇంకా ముందు నుంచి కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. వాళ్ళు అక్కడ ఉంటారు కదా! వాలంటీర్‌గా ఉన్నవాళ్ళు కొంచెం త్వరగా వెళ్ళండి. ఎండొచ్చేస్తే మనకి తర్వాత ఇక్కడ ఒక్క నిమిషం కూడా నుంచోలేము. కింద మీరు చూస్తున్నట్టయితే మొత్తం రాయే ఉంది కదా! ఆ రాయి మీద కాళ్ళు పెట్టాలన్నా కూడా కాళ్ళు కాలిపోతాయనమాట. మంచు కూడా ఇంకా పోలేదు. కానీ జనాలు మాత్రం చూసారా ఎంతమందున్నారో. ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు మనకి నువ్వుల నూనె ఉంటది కదా! నువ్వుల నూనెని తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి అఖండ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతిలో పొయ్యడమే. పంతులు గారు గానీ ఎలాంటి వాళ్ళు ఉండరు. మన పూజ మనమే. అంటే ఆయిల్ ఏదైతే తీసుకెళ్తామో దాన్ని పెట్టేసుకొని పూజించుకోవాలి. అలాగే మనకి ఇక్కడ స్వామివారి పాదాల కింద ఏదో పెట్టారో అక్కడ పసుపు కుంకాలు వేసుకొని పువ్వులు వేసుకుంటున్నారనమాట. ఇక్కడికొచ్చి మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటే స్వామివారు మనని అంటే మనకి అది గండం కింద ఫీల్ అవుతాము. లేదు ఇక్కడి నుంచి రిలీఫ్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా మూవ్ ఆన్ అవ్వచ్చు అన్నది ఉంటాయి కదా! అలాంటప్పుడు మీ కోరికనొచ్చి స్వామివారికి చెప్పుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇదే గుడి అంటారో లేదంటే గనక ఏమంటారన్నది ఎవరిష్టం వాళ్ళది కదా! నేనైతే అఖండ జ్యోతి అంటున్నాను. ఆ జ్యోతి మాత్రమే మనకు గుడి. ఇక్కడే స్వామివారికి మీకు ఏమి మొక్కులున్నాయో, ఏం తీర్చుకోవాలనుకుంటున్నారో అవి తీర్చుకోండి. అలాగే అమావాస్య రోజు మాత్రమే ఇక్కడ ప్రసాదం కిందైతే గనక అన్నదానం అని చెప్పారు కదా! కొంతమంది ప్రసాదం అయితే పెడుతున్నారనమాట. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు 11:30 అయిపోయింది. మాకు దర్శనం అయన్నీ అయ్యేటప్పటికి 12:30 దాటేసింది. అప్పుడైతే మాకు ఈ ప్రసాదం దొరకలేదు. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము కాబట్టి మాకు ప్రసాదం అయితే గనక వచ్చింది. మీకు పానకాల స్వామికి మెట్ల మార్గం అన్నాను కదా! ఇక్కడ పైన మెట్లు చూపిస్తున్నాను. 740 చిల్లర మెట్లయితే గనక ఉంటాయనమాట. ఇక్కడ కూడా మీకు మార్గం మధ్యలో ఎక్కడ వాటర్ బాటిల్స్ అవి అయితే గనక అమ్మరు. కాబట్టి మీరు ఓన్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకోండి. అలా క్యారీ చేసుకుంటే సమ్మర్ కాబట్టి బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. అలాగే పిల్లలతో వచ్చేవారు నడిచి రాగలిగితే రండి. నేను అదే చెప్పలేను గానీ, మేమైతే నడుచుకొని బుడ్డోడిని ఎత్తుకొని అయితే గనక ఆ మెట్ల మార్గంలో రాలేము కాబట్టి అమావాస్య రోజు చక్కగా స్వామివారి దగ్గరికెళ్ళి అయితే గనక ఇలాగా మనకి 2 వీలర్స్ ఎలౌ చేసే ప్లేస్ ఉంది కదా! అటునుంచి అయితే వెళ్ళామనమాట. మీకు పైనుంచి చూస్తే మొత్తం మంగళగిరి అంతా కనిపిస్తా ఉంటది. మనకు పానకాల స్వామి గుడి చూసారా ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా! అది పానకాల స్వామి గుడి. ఈ పైన కొండ దగ్గర నుంచి చూస్తా ఉంటే మనకు తెలుస్తది. అలాగే స్టేడియం ఉంటది. స్టేడియం కూడా చూపిస్తాను చూసేయండి. ఇలా పైనుంచి చూస్తే అలాగే మనకి హ్మ్. రైల్వే రైలు మార్గం అలాగే మనకి రోడ్‌వే ఈ 2 కూడా కనిపిస్తాయి. పైనుంచి వ్యూ అయితే గనక చాలా బావుంటది. ఎండ రానంత వరకు వ్యూ అయితే చాలా ప్రశాంతంగా చాలా బావుంటది. వన్స్ ఎండొచ్చిందా మనకు కాలు కాలిపోతా ఉండి ఇక్కడైతే ఉండలేమనమాట. మీ మీరు నెక్స్ట్ వచ్చే అమావాస్యకి వెళ్ళడానికి ఈ వీడియో ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే గనక షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా టెంపుల్స్ ఉంటే గనక మాకు చెప్పండి. మేము ఖచ్చితంగా అయితే గనక వెళ్తామనమాట. మీరు కూడా వెళ్ళి మీకి విష్ ఏదైతే ఉందో స్వామివారికి చెప్పుకొని వచ్చేయండి. ఇప్పుడు కిందకి వెళ్ళే మార్గం చూపిస్తున్నాను చూసేయండి. మీరు పైకి వచ్చేటప్పుడు మెట్ల మార్గం ఎంచుకొని కింద నుంచి ఇలా వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే కింద నుంచి దిగేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటదని నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. మా ఆయన ఏమంటున్నాడంటే కింద నుంచి దిగడం కూడా ఏమి కష్టంగానే ఉంటది. దిగలేరు. ఆ మెట్ల నుంచి ఎలాగైతే వచ్చారో అటు నుంచి వెళ్ళటమే బెటర్ అని అయితే గనక తను సజెస్ట్ చేశాడనమాట. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. పూజ మార్నింగ్ టైమింగ్స్ చెప్పాను కదా! మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4 వరకైతే ఉంటది.
ఆ తర్వాత అయితే గనక గేట్లు క్లోజ్ చేసేస్తారు. ఓన్లీ అమావాస్య రోజు మాత్రమే వెహికల్స్‌ని, టూ వీలర్స్‌ని మాత్రమే అలౌ చేస్తారనమాట. ఇక్కడ స్వామివారికి మీరు తీసుకెళ్లాల్సింది నువ్వుల నూనె ఉంటది కదా! నువ్వుల నూనెని తీసుకొని వెళ్ళి స్వామివారి అఖండ జ్యోతిలో వెయ్యాలి ఇంతే. ఇది వేసి మీకు చక్కగా నమస్కారం అయితే గనక స్వామివారికి చేసుకొని ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అది కోరుకోండి. కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతది. మాకు నెరవేరింది. అలాగని నెరవేరకపోతే మమ్మల్ని అడగొద్దండి. మాకు నెరవేరింది. మాకు నమ్మకం కలిగి యాక్చువల్లీ మా ఆయన నమ్మడు ఇలాంటివేవి. తనే నమ్మి తనే వెళ్దాము అని చెప్పైతే గనక అన్నాడు. మాకు వితిన్ డేస్‌లోనే అయిపోయింది. మేము రావడానికి మాకైతే గనక 1 మంత్ ఆగి తర్వాత 1 మంత్‌కైతే వచ్చామనమాట. ఇది మనకి ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళే దారిలో ఉంది. గండాలయ స్వామి. ఈ టెంపుల్ పేరైతే గనక గండాలయ స్వామి. మీకు ఏదైనా మొక్కులు ఏమైనా ఉన్నా అంటే తీరని కోరికలు ఏదైనా ఉంటే స్వామివారికి కోరుకొని తీర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఇంకా ఏం డౌట్లున్నా మొత్తం అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అమావాస్య రోజు మాత్రమే తెరుస్తారు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాలంటీర్‌గా అక్కడ కొంతమంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.